పరం శాంతి. ఈరోజు పురుషార్థంనకు ధారణ పాయింట్స్. మీరు ఎంతెంతగా ఉత్తమమైన స్వమానంలో ఉంటారో అంతగా ఉన్నతమైన స్టేజ్లోకి వెళ్ళగలుగుతారు. రోజు బాపూజీ ఇచ్చేటువంటి స్వమానంను స్మృతి స్వరూపంలోకి తెచ్చుకోండి. స్వయం మీ పైన మీకు 100% నిశ్చయం ఉండాలి. నేను బేహద్కే బేహద్ పరం 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 ఆత్మను అనే స్వమానాన్ని 100% మీరు స్వీకరిస్తే, సంకల్పం ద్వారా తమ ఉన్నతమైన స్వమానంలో ఉంటే ఆ స్థితిలో చేరుకోవటం తేలికవుతూ ఉంటుంది. ఎంత తమ స్వమానంలో స్థిరంగా ఉంటారో అంతగా మీరు ఈ ప్రపంచం నుండి అతీతంగా కాగలుగుతారు. అనగా ఈ కలియుగి తమో ప్రధాన ప్రపంచం నుండి అతీతంగా అయిపోతారు. ఇలా న్యారాగా అయితే అలాంటి ఆత్మలే అందరికీ ప్యారాగా కాగలుగుతారు. అనగా ప్రియమైన వారుగా ఉంటారు. అందరి ముందు ప్రత్యక్షం అవ్వగలుగుతారు. మాలలో పిల్లలంతా నెంబర్ వారీగా గుచ్చబడతారు, రాబడతారు. ఒకటవ పూస తర్వాత నెక్స్ట్ రెండవ పూస, రెండవ పూస తర్వాత మూడవ పూస, మూడవ పూస తర్వాత నాలుగవ పూస. ఇలా తమ తమ నెంబర్ని పోస్టును చేరుకుంటారు. ఇది ఆటోమేటిక్గా ఒక ఆత్మ దగ్గరకు రెండవ ఆత్మను, రెండవ ఆత్మ దగ్గరికి మూడో నెంబర్ ఆత్మను తీసుకొస్తుంది, తయారు చేస్తూ ఉంటుంది. ఆటోమేటిక్గా వీరు తయారైపోతారు. అందుకని మీరే స్వయంగా ఈ సృష్టికి ఆధారమూర్తులుగా భావించి వ్యవహారంలోకి రండి. మాలలోని మణులన్నీ ప్రత్యక్షం అయ్యేదే ఉంది. ప్రతి ఒక్క బిడ్డ మీరు స్వయం అటెన్షన్ మీ పైన మీరు పెట్టుకుంటే చాలా ముందుకు వెళ్ళగలుగుతారు. నేను సాధారణమైన ఆత్మను కాదు, విశేషమైన బేహద్ ఆత్మను అనుకుంటే మీరు మాట్లాడటం, నడవటం, కూర్చోవటం, తిరగటం చాలా విశేషంగా ఉంటుంది. అప్పుడే ప్రతి ఒక్క మణి తమ తమ మెరుపుని చూపించి తమ సీట్లో సెట్ కాగలుగుతుంది. బస్ పిల్లలు ఈ సమయంలో తమ ఉన్నతమైన అథారిటీ యొక్క స్మృతి స్వరూపులుగా కావాలి. దీనికోసం బాపు యొక్క సాంగత్యంలో సదా ఉండటం చాలా అవసరం. పరమాత్ముని తోడే మిమ్మల్ని బాపుతో ఉంటే బాపే మిమ్మల్ని చాలా త్వరగా గమ్యానికి చేరుస్తారు. అచ్చా, పరం శాంతి. నమస్తే.